చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. ఎలా ఉన్నారక్క? బాగున్నాను పద్మిని. అక్క, నవగ్రహాలకి సంబంధించి చాలా బ్యూటిఫుల్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒక్కొక్క గ్రహం నుంచి కూడా అనుగ్రహం పొందే విధంగా చిన్న చిన్న రెమెడీస్ ద్వారా ఎట్లా బయటపడచ్చు అనేది చెప్తుంటారు. సూర్యుడి గురించి మాట్లాడుకున్నాం. ఇక చంద్రుడి గురించి మాట్లాడుకుంటే, చంద్రుడు అసలు ఎటువంటి సమస్యలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది, వాటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? మానసిక సమస్యలు పద్మిని, మెంటల్ టర్మాయిల్, అది ఎట్లన్నా కావచ్చు. ఇప్పుడు చాలామంది బైపోలార్ డిజీజెస్ అని, అంటే మానసికంగా ఏ మందు వాడితే వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియదు. ఆ మందులట పూర్తిగా నిద్రనిచ్చేస్తాయి పాపం. పడుకోబెట్టడమే ఆ పని అనమాట. ఇంకా వాళ్ళు అసలు ఎందుకు మాట్లాడుతున్నారో, ఏం మాట్లాడుతున్నారో, దేనికి ట్రిగర్ అవుతున్నారో ఏం అర్థం కాదు. ఏంటి ఈ బైపోలార్ డిసీజెస్ అంటే మెంటల్కి సంబంధించినవి అనమాట, ఆలోచనకి సంబంధించింది. మెంటల్ అని అంటే బాధ అనిపిస్తుంది మనకి. మెంటల్ అని అంటే పిచ్చి అన్న మాటని మెంటల్కి ఉపయోగించేసి అలా అన్నాం. కానీ అదేంటంటే మానసికంగా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో ఆలోచనకి సంబంధించింది అనమాట. ఇవన్నీ కూడా మూన్ బాగాలేకపోతేనే, చంద్రుడు బాగాలేకపోతేనే. అలాగే డిప్రెషన్. ఇప్పుడు మొన్న ఒకటి వీడియో చూశాను, 560కి 550కో 542 మార్కులు వచ్చాయట. అంటే 8 మార్కులు 4 మార్కులు తేడా. పిల్ల కూర్చొని ఏడుస్తుంది. తల్లేమో పిచ్చమ్మా, మంచి మార్కులేనమ్మా అవి, ఏడవకమ్మా, మంచి మార్కులే, ఎందుకు బాధపడుతున్నావు అని అని వీడియో పెట్టారు. దాని కింద కమెంట్స్ చూస్తే, ఆ అమ్మాయి పాపం ఆ 4 మార్కులు రాలేదని బాధపడుతుంది. ఆ అమ్మాయి ఎంత కష్టపడి చదువుకుంటుందో అని కమెంట్స్. అయ్యి బాబాయ్, నీకు ఇలా అర్థమైంది? మమ్మల్ని ఎలా చూస్తారో. పాస్ అయ్యాం కానీ మా మార్కులు చూసి. నేను మొన్న మా మైత్రి పాస్ అయితే D వచ్చింది ఒక దాంట్లో. ఈయన అన్నారు కదా, ఎందుకు దాన్ని అలా తిట్టవా నువ్వు అని అంటే, నేనన్నా ఆ సబ్జెక్ట్ గురించి అది ఫెయిల్ అయిపోతానేమో అని భయపడి ఫ్రెండ్తో డిస్కస్ చేయడం చూశాను. చాలా భయం వేస్తుంది నాకు, ఏమో నేను ఎట్లా కష్టమే అని అని అంది అది అని. బట్ స్టిల్ పాస్ అయిపోయింది. కట్టిన సబ్జెక్ట్ కట్టకుండా పాస్ అయిపోయింది కదా, ఇంకా దాన్ని తిట్టకండి అని అన్నా నేను. ఇప్పుడు ఏం తిట్టి లాభం లేదు. ఫెయిల్ అయితే మళ్ళీ కట్టాల్సి వచ్చేది, సప్లీ లాగా ఉండిపోయేది. ఎందుకండి పాస్ అయింది కదా పోనీలే అని దానికి చెప్పాను. అమ్మ ఎప్పుడు కూడా ఒకలానే వస్తాయి పేపర్స్ అని అనుకోద్దు. అందులో ఈ 2020 కరోనా తర్వాత ఎగ్జామినర్ పేపర్లు తయారు చేసేవాళ్ళు కానీ, కరెక్షన్ చేసేవాళ్ళు కానీ మామూలుగా లేదు అసలు. అసలు 10th అయితే నా మామూలుగా లేదు, టఫ్ అయిపోయింది. పిండి ఇట్లా టైట్గా, అసలు ఎంత మొహం అంతా బిక్క చచ్చిపోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు పిల్లలు. సో ఇప్పుడు కూడా ఇది ఇలా ఉంటుంది అలా ఉంటుందని మనం అనుకోవద్దామా. అన్నీ ప్రిపేర్ అవ్వాలి. ముందు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్కువగా ప్రిపేర్ అయిపోయి మిగతా మామూలుగా చదువు. సో దట్ అట్లీస్ట్ యూ విల్ గెయిన్ ఒక 60% అన్న లెవెల్లో చదువమ్మా అని చెప్పడం జరిగిందనమాట. కాబట్టి మానసిక సమస్యలు, డిప్రెషన్లో ఉండడము, ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులు కూడా డిప్రెషన్లో ఉన్నారు పిల్లలంటే అదేదో గ్రేట్ లాగా ఫీల్ అయిపోతున్నారు. అది కాదు. అసలు డిప్రెషన్ అంటే ఏంటంటే, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియక, వాళ్ళకి వాళ్ళు ఆత్మన్యూన్యత భావంతో బాధపడుతూ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేక, అంటే అది డిప్రెషన్. అర్థమైందా? అంతేగాని అనుకున్న మార్కులు రాలేదని చెప్పి మా అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, అది చాలా పొరపాటు. అది ఓకేనా? ఈ మానసిక సమస్యలు మనం బయటికి రావాలి అని అంటే కనుక, తల్లి ఎప్పుడు కూడా ఆశీర్వాదం ఇవ్వాలి. అంటే కాళ్ళకి దండం పెడితే ఆశీర్వదించాలన్నమాట తల్లి. అలాగనే ఒక మంచి వెండి గ్లాసు కానీ కప్పు కానీ పిల్లలకి కొనివ్వండి. మీ పిల్లలకి మీరు ఒకవేళ మీకు మూన్ బాగాలేదనుకోండి, మీ అమ్మగారి దగ్గర నుంచి అమ్మ నాకు ఒక గ్లాస్ కొనివ్వు, ఒక కప్పు కొనివ్వమని అడిగి ఆ గ్లాస్లో మంచినీళ్ళు తాగండి రోజు. ఆ కప్పులో కొంచెం ఏమైనా కూరో ఏదో ఒకటి వేసుకొని మళ్ళీ అది కంచంలో వేసుకొని తినండి. కాబట్టి ఈ 2 కూడా బాగా పనిచేస్తాయి. అట్లాగే ఏం చేస్తారు అని అంటే, వాటర్ని డొనేట్ చేయడం ఒకటి చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా గుళ్ళల్లో వాటర్ని డొనేట్ చేస్తే చాలా మంచిది. అలాగే మీరు పడుకునేటప్పుడు ఒక వాటర్ బాటిల్ని
మీ తల కింద పెట్టుకోవడం, తల దగ్గర పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. లేవంగానే అది ఏదైనా చెట్లలో పోసేయండి, తులసి చెట్టు కాకుండా. ఎందుకంటే తులసి చెట్టుని మనం పవిత్రంగా చూసుకుంటాం కదా, స్నానం చేయకుండా ముట్టుకోం కదా, మిగతా చెట్లలో పోయండి. అట్లాగే ఎక్కడైనా ఒక వాటర్ బాటిల్ని ఇంట్లో కింద కాంపౌండ్ వాల్లో వాటర్ బాటిల్ని నింపి మూత పెట్టకుండా పెట్టండి. అట్లా అది ఎగిరిపోతూ ఉంటాయి వాటర్. మంచిది, వేపర్ అయిపోవాలన్నమాట, వాటర్ వేపర్ అయిపోవాలి. ప్రతిదీ వాటర్తోనే సంబంధం. ఇంకోటి ఏంటి అని అంటే మూన్ బాగాలేకపోతే కనుక పాల వ్యాపారం చేయకుండా ఉండాలి. పాలు ఎప్పుడు కూడా కింద పడేయకుండా, వేస్ట్ చేయకుండా. పాలగిన్నె, మా అమ్మ పాలగిన్నె వేసేటప్పుడు ఆ అడుగునున్నదంతా చేతితో తీసేది. ఇప్పుడు మనకి బాగా నీట్నెస్ పెరిగిపోయి మన చెయ్యి దాంట్లో పెట్టకూడదు అనే లెవెల్లో మనం వంట చేస్తున్నాం. ఎవ్రీథింగ్ స్పూన్స్తోనూ. కానీ చక్కగా చేతులు కడుక్కొని కొంచెం పాల గిన్నెని కూడా కొంచెం అదంతా తీయండి. పెరుగు కూడా అంతే, కొంచెం చేత్తో పెరుగు తీయకుండా గిన్నె పడేయకూడదు. మీరు ఎంత స్పూన్తో తీసినా కూడా ఇవి కూడా ఇంపార్టెంట్గా చూసుకోవాలి. అట్లాగే బియ్యం దానం చేయండి. ఎవరికన్నా కూడా 1.5 kg బియ్యం ఉన్నాయి చూసావా, అవి దానం చేస్తే కూడా చాలా మంచిది. కొంచెం స్తోమత ఉందంటే ఇంకాస్త ఎక్కువ కూడా చేయొచ్చు. కేజీ ఎంతో అవ్వవు కదా. ముత్యాన్ని తీసుకొని పారే నీళ్ళల్లో మాత్రమే ఆ ముత్యాన్ని వేయాలి. అది కూడా చాలా బాగా. చెరువుల్లో వేసేయకండి. చెరువుల్లో వేయకూడదు. అలాగే కొంచెం ఏదన్నా చేపలకి ఆహారం, నీటిలో ఉంటాయి కదా అవి, చేపలకి ఆహారం ఏమైనా పెట్టగలిగితే పెట్టండి. అవి ఏమన్నా కావచ్చు, పెడితే చాలా మంచిది అనమాట. రైట్. మరి మూన్కి సంబంధించి మంచి రిజల్ట్స్ మాకు రావాలి, చంద్రుడు మాపై అనుగ్రహంతోనే ఉండాలి, తల్లికారకుడు కదా, మరి చల్లని చూపులు, చల్లని అనుగ్రహం మాకు ఉండాలి అంటే ఎటువంటి స్విచ్ వర్డ్ హెల్ప్ అవుతుంది? మూన్ అనడమే ఒక మంచి స్విచ్ వర్డ్ అనమాట. మూన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మంచి స్విచ్ వర్డ్. చదివేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈశ్వరుడు ధరించాడు చంద్రవంకని అని చెప్పి, అలాగే లలితా పరమేశ్వరి అమ్మవారు చంద్రవంకని ధరించారు, వారాహి అమ్మవారు, శ్యామల అమ్మవారు, అది ఊహించుకోండి చక్కగా. ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటి అంటే చంద్రవంకల్నే పెట్టుకుంటారా, ఇంకేం పెట్టనా దేవుళ్ళు అని అంటే కనుక అక్కడ మనకి సింబాలిక్గా చూపించింది ఏంటి అంటే నీ మనసు అంత నిర్మలంగా, చంద్రుడంత నిర్మలంగా ఉంటే కనుక అమ్మవారు నిన్ను ధరిస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే చంద్రుడు ఎట్లన్నా ఉండని, నెలవంక అవ్వని, లేకపోతే పున్నమి చంద్రుడు అవ్వని, అష్టమి చంద్రుడు అవ్వని, చంద్రుడు చంద్రుడే, అవునా కాదా? హాఫ్ మూన్నే కదా అమ్మవారు ధరిస్తారు, అవునా? ఆల్మోస్ట్ ఒక నెలపొడుపు అంటారు చూడు, నెలపొడుపున్న చంద్రవంకనే కదా అమ్మవారు ధరించారు. అంటే ఏంటంటే నీలో ఏముంది అనేది కాదు, అంత నిర్మలత్వం ఉన్నా చాలు అమ్మవారి దగ్గర నీకు స్థానం దొరుకుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి అది చదివినప్పుడు మూన్కి మనం ఏమనుకోవాలి అని అంటే ఈ మానసికంగా నేను పడే బాధలన్నీ కూడా తొలగిపోయి మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉండేటట్టు చూడు స్వామి, అలాగే అమ్మవారు ధారణ అయ్యేటట్టుగా చూడు అని చెప్పి దండం పెట్టుకోవాలి. అద్భుతంగా. సో మూన్ 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 అని కూడా అనుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క. ఇక నెక్స్ట్ వీడియోలో మార్స్కి సంబంధించి, కుజుడుకు సంబంధించి మాట్లాడుకుందాం. అలాగే. థ్యాంక్ యూ అక్క. నమస్తే. నమస్తే.